ಸರ್ಕಾರಿ ಹಿರಿಯ ಪ್ರಾಥಮಿಕ ಶಾಲಾ ಮಕ್ಕಳಿಗೆ ಆದಿಶೇಷು ಚಾರಿಟೇಬಲ್ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ ಉಚಿತ ನೋಟ್ಬುಕ್ ಲೇಖನಿ ಸಾಮಗ್ರಿ ವಿತರಣೆ. ತಾಲೂಕಿನ ಗ್ರಾಮೀಣ ಭಾಗದ ಮಕ್ಕಳ ಕಲಿಕೆಗೆ ಅನುಕೂಲವಾಗಬೇಕು ಎಂಬ ಉದ್ದೇಶದಿಂದ ಆದಿಶೇಷು ಚಾರಿಟೇಬಲ್ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ ಉಚಿತವಾಗಿ ನೋಟ್ಬುಕ್ ಹಾಗೂ ಲೇಖನಿ ಸಾಮಗ್ರಿಗಳನ್ನು ನೀಡಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸಲಾಗುತ್ತಿದೆ. ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕು ಆದಿಶೇಷು ಚಾರಿಟೇಬಲ್ ಟ್ರಸ್ಟ್ನ ಅಧ್ಯಕ್ಷ ಆದಿಶೇಷು ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ. ತಾಲೂಕಿನ ಗೂಳೂರು ಹೋಬಳಿ ತಿಮ್ಮಂಪಲ್ಲಿ ಸರ್ಕಾರಿ ಹಿರಿಯ ಪ್ರಾಥಮಿಕ ಶಾಲಾ ಮಕ್ಕಳಿಗೆ ಆದಿಶೇಷು ಚಾರಿಟೇಬಲ್ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ ಸೋಮವಾರ ಉಚಿತ ನೋಟ್ಬುಕ್ ಹಾಗೂ ಲೇಖನಿ ಸಾಮಗ್ರಿಯನ್ನು ವಿತರಣೆ ಮಾಡಿ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ಕಾರ್ಯಕ್ರಮದ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿ ಬಡ್ತಿ ಮುಖ್ಯ ಶಿಕ್ಷಕ ಆಂಜನಪ್ಪ ಮಾತನಾಡಿ, ಸರ್ಕಾರಿ ಶಾಲೆಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಗ್ರಾಮಸ್ಥರ ಸಂಘ ಸಂಸ್ಥೆಗಳ ಸಹಕಾರ ಅಗತ್ಯವಿದೆ. ಸ್ವಂತ ಹಣದಲ್ಲಿ ಉಚಿತವಾಗಿ ನೋಟ್ಬುಕ್ ಹಾಗೂ ಲೇಖನಿ ಸಾಮಗ್ರಿಗಳನ್ನು ವಿತರಿಸುವ ಆದಿಶೇಷು ಚಾರಿಟೇಬಲ್ ಟ್ರಸ್ಟ್ನ ಕಾರ್ಯ ಶ್ಲಾಘನೀಯ ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ. ಮುಲ್ಲಂಗಿಚಟ್ಲುಪಲ್ಲಿ ಹಿರಿಯ ಮುಖಂಡ ಗಂಗಾರೆಡ್ಡಿ ಮಾತನಾಡಿ, ದುಡಿದು ಗಳಿಸಿದ್ದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಭಾಗವನ್ನ ದೀನ ದಲಿತರಿಗೆ ನೀಡುವುದರಿಂದ ದೇವರು ಮೆಚ್ಚುತ್ತಾನೆ ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ. ಟ್ರಸ್ಟ್ ಸದಸ್ಯ ರಾಮರೆಡ್ಡಿ ಮಾತನಾಡಿ, ಸರ್ಕಾರಿ ಶಾಲಾ ಮಕ್ಕಳ ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕಾಗಿ ಉತ್ತಮ ಭವಿಷ್ಯಕ್ಕಾಗಿ ಪ್ರತಿ ವರ್ಷವೂ ಲೇಖನಿ ಸಾಮಗ್ರಿಗಳನ್ನು ವಿತರಣೆ ಮಾಡುತ್ತೇವೆ ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸ, ವೆಂಕಟ್, ಜಗನ್, ದಿಲೀಪ್ ಕುಮಾರ್, ಶ್ರೀನಿವಾಸ್ ಹಾಗೂ ಶಿಕ್ಷಕರಾದ ಎನ್ ಅರುಣ, ಭವ್ಯ, ಕೋನಮ್ಮ ಸೇರಿದಂತೆ ಶಾಲಾ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಹಾಗೂ సిబ్బంది ವರ್ಗ, పోషಕರು హాజರಿದ್ದರು. ముఖ్యంగా తిమ్మంపల్లి అనేది ఎవరికి తెలియదు. అట్లా తిమ్మంపల్లి స్కూల్కి ఆదిశేష నుంచి ఈ పల్లికి వచ్చిండారు అంటే దీనికి చాలా మనము గౌరవం. వాళ్ళు చేస్తూ ఉండే ఉద్దేశం ఏమి, ఓట్లు అడిగేదానికి రాలేదు, మన దగ్గర దోసుకుపోయేదానికి రాలేదు, పిల్లలకి సరైన మార్గదర్శనం చూపించేదానికి బుక్కులు, పెన్నులు ఇస్తూ ముందర మీ అభివృద్ధికి ఇంకా మేము అనేకమైన సహాయం చేస్తామని చెప్పిన మాటకి మనం ఎంతో వాళ్ళకి విలువ ఇవ్వాలి. దీనికి మీరు విద్యార్థులు వాళ్ళు చేస్తూ ఉండే సహాయాన్ని పొంది దీన్ని దురుపయోగం చేసుకోకుండా మంచి మార్గంలో మీ తల్లిదండ్రులకు ఒక తీర్పు చేస్తూ తిమ్మంపల్లి స్కూలుకు కూడా మంచి పేరు తేవాలని మీతో నేను మనవి చేసుకుంటాను. ఈ ఒక అవకాశము చేయించేదానికి ఈ సంఘం వాళ్ళని పిలిచేదానికి రామరెడ్డి మేస్టర్ గారు, హెడ్ మాస్టరు, ఇంకా దీనికి కావాల్సిన మేడం వీళ్ళందరూ ఈ తిమ్మంపల్లికి ఇంత మాత్రం సహకరిస్తూ ఉన్నారంటే వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యము, ఐశ్వర్యం ఇచ్చి ఈ స్కూల్ని ఇంకా మంచి అభివృద్ధికి కావాలని నేను వాళ్ళతో మనవి చేసుకుంటాను. ఇదే రీతిగా నేను చదివేటప్పుడు బాగేపల్లిలో ఇండిపెండెన్స్ పేరు చెప్పేవాడు. అప్పుడు నేను పెద్దయ్యి ముల్లింగిచెట్లపల్లిలో ఇట్లా కార్యక్రమాలు నడిపించాలని శ్రమతో స్కూల్ ఓపెన్ చేసి బాగా నడిచా. ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి నేను కొంత అశ్రద్ధతో స్కూల్ ఏమైంది అనేది చూడలే. మన ಯಾವುದೋ పెళ్లి ఫంక్షన్ కోసం స్కూల్ కావాలని పోయి అడిగితే స్కూలే బంద్ చేసినాడు. బిల్డింగ్ ఉంది, స్కూల్ లేదు. ఒక పిల్లోడు కూడా స్కూల్లో లేడు. వచ్చిండే మేస్టర్లతో ఏమయ్యా, నేను ఒక ఏరియాలో పెద్ద మనిషి నాకు మాట చెప్పిండారంటే, సార్ మేము ఇంటికి పోయినాము, అడుక్కో ఉన్నాము, ఒక పిల్లోడు కూడా రాలేదు. ఏమైంది? ದುಡ್ಡು ವ್ಯಾಮೋಹಂతో ಅವ್ರು ನಮಗೆ ಫೋನ್ ಮಾಡಿಬಿಟ್ಟು, ಸರ್ ನೀವು ತಿಮ್ಮಂಪಳ್ಳಿಯಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗೆ ಪುಸ್ತಕಗಳನ್ನು ಹಂಚಬೇಕಂತ ಹೇಳಿದ್ರು, ಬನ್ನಿ ಸರ್ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ಅದೇ ಇದೇ ಪರವಾಗಿ ಇನ್ನು ಮುಂದೆ ನಿಮಗೆ ಇಷ್ಟೇ ಅಲ್ಲ, ವರ್ಷವೂ ನಾವು ಆ ಸಿಸ್ಟಮ್ ನಿಮಗೆ ಅನುಕೂಲವಾಗಿ ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಇಲ್ಲಿ ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯಗಳಿಲ್ಲ, ಪಾಪ ಮಕ್ಕಳು ಔಟ್ಸೈಡ್ ಹೋಗ್ತಾರೆ ಪಾಸು ಮೆಟರಿಗೆ, ಅವೆಲ್ಲನೂ ನಮ್ಮ ಟೆಸ್ಟ್ನಲ್ಲಿ ನಾವು ಅನುಕೂಲ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నందుకు మా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టరు, టీచర్లు, వీళ్ళు మళ్ళీ ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు, గ్రామస్తులు అందరూ కూడా మాకు అవకాశం ఇచ్చినటువంటి దీనికోసమై అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా ట్రస్ట్ నుంచి పిల్లలకు, చదువుకునే పిల్లలకు
సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామానికి మేము వచ్చాము. అంతేకాకుండా ముందు మీ గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకొస్తున్నాము. ట్రస్ట్ ద్వారా మీకు ముందుకు వస్తున్నాము. అంతేకాకుండా సమాజ సేవ కార్యక్రమాలు కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశం మాకుంది. అందరికీ కూడా సమాజ సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి దీంతో మేము ఉన్నాము. కాబట్టి ఈ 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.